బనకచర్లపై చర్చలకైతే రాబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిగతా అంశాలపై చర్చకు వస్తామంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు జరిగే తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని ఈ లేఖలో స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయంది. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది. బనకచర్లపై చర్చలకైతే రాబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చెప్పింది. మిగతా అంశాలపై చర్చకు వస్తామంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో రేపు జరిగే తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు మరొక లేఖను రాసింది. ఈరోజు ఉదయమే ఈ లేఖను కేంద్రానికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే నిన్న తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర జలవనరుల శాఖకు ఒక లేఖ రాసింది. ఏంటంటే 16వ తేదీన జరగబోయే సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున ఎజెండాను పంపించింది. దీనికి సంబంధించి చర్చిస్తామని చెప్పేసి మాత్రం అందులో స్పష్టం చేసింది. ఈరోజు ఉదయం మరొక లేఖను రాసింది. అందులో ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లకు సంబంధించి చర్చించాల్సిన అవసరం లేదు, అవే బనకచర్ల అనేది ఇప్పుడు ప్రస్తుతం అప్రాధాన్యం, ఇప్పుడు దాని మీద చర్చించాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఓన్లీ బనకచర్లను మాత్రమే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకొని దాని మీదనే చర్చిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవి కాకుండా, అంటే బనకచర్ల కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అంశాలు, కృష్ణా గోదావరి జలాల్లో, కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులో వాటాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులకు సంబంధించి వాటి మీద చర్చించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఈ అంశాల మీద చర్చించాలి. ఇవే కాకుండా ఇటు గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల రిజర్వ్ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీదనే చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న, నియంత్రణలో ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు బనకచర్ల తప్పించి మిగతా అంశాలన్నీ కూడా చర్చించాలి. అది తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీదనే గతంలో ఎన్నోసార్లుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వచ్చామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర చర్చించేందుకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరికొన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించి వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఏపీ ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా బనకచర్లను పెట్టుకుంది. కాబట్టి అప్పుడు ఆ రాష్ట్రానికి బనకచర్ల అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వాటికి సంబంధించిన అనుమతులు అవి ఇంపార్టెంట్. అవే కాకుండా గోదావరికి సంబంధించి ప్రస్తుతం వరదలు వస్తున్నాయి కాబట్టి అక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా ఇచ్చంపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అది 200 టీఎంసీలకు సంబంధించి ఆ అంశాల మీద చర్చించాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇవే కాకుండా గతంలో చేసిన నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, ఆ నీటి కేటాయింపులను ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డిని పెంచాలని చెప్పేసి భావిస్తుంది. అందులో మొదటి దశగా 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.